పెన్షన్స్ అంటూ పెన్షన్స్ని ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్గా ఇవ్వకుండా అవ్వదాతలకు వెన్నుపోటు పొడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా, ఏ సెక్టార్లో చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా గత ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీ అందరికీ కూడా తెలుసు, ఈ ఏడాదిగా మనం ఏమైనా మాట్లాడుకునేది ఉందంటే ఈరోజు సామాన్య ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్గా న్యూట్రల్గా, ఎడ్యుకేటెడ్గా, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఎవరు చూసినా కూడా ఈరోజు స్పష్టమవుతుంది, అర్థమవుతుంది. ఏడాది పాలనలో ఏంటంటే చాలా అద్భుతంగా అక్రమ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్గా వాళ్ళ మీద ఒక నేరేటివ్ డెవలప్ చేసి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళకి ఇడుస్తూ రెడ్ బుక్ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రెడ్ బుక్ పాలన ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఒక కొత్త కల్చర్కి తెర తీశారు, ఒక కొత్త కల్చర్కి ఏదైతే ఒక ఫౌండేషన్స్ కూటమి ప్రభుత్వంలో వేస్తూ ఉన్నారో ఆ యొక్క ఫౌండేషన్స్ తిరిగి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని దహించే వరకు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఒక ఆలోచన మర్చిపోకుండా మీ యొక్క పరిపాలన ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు జరిగినటువంటి మోసాల గురించి ఒక చర్చ అనేది ప్రజల్లో స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఈ చర్చ అనేది ఎప్పుడుగో అప్పటికి ఇది రోడ్డెక్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత దాని యొక్క పరిణామాలు కూడా అంతకు అంతే ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలకు మేలు చేసే దాని మీద మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో